నమస్తే, నేను మణిశ్రీ. ఈ ఏడాది చివర్లోగా మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలు జరిగి ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఈ ఎన్నికలు వస్తుండటంతో అందరి దృష్టి వీటిపై ఉంది. అయితే ఇక్కడే అనేక ప్రశ్నలు, జవాబుల మధ్య ప్రజలు సతమతమవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కొన్ని సీట్లను నష్టపోయింది. గతంలో కంటే 63 సీట్లు తక్కువగా రావడంతో పూర్తి మెజారిటీతో కాకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాల్సి వచ్చింది మోదీకి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గగానే ఇక పార్టీ పని అయిపోయింది, భవిష్యత్తంతా కాంగ్రెస్దే అనే నమ్మకంతో అందరూ ఉన్నారు. ఈ క్రమంలో జరగబోతున్న ఎన్నికల్లో గెలుపెవరిది, 4 రాష్ట్రాల ప్రజలు ఇచ్చే తీర్పు ఏమిటి ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకు వచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయ్యి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. తాజాగా 3 రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి మ్యాట్రిజ్ సర్వే ప్రజలు మూడ్ ఎలా ఉందనే వివరాలను వెల్లడించింది. ఇందులో ఏ రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఓసారి చూద్దాం. ముందుగా మహారాష్ట్ర గురించి చూస్తే 4 రాష్ట్రాల్లో మహారాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ, శివసేన, షిండే వర్గం, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గంతో కూడిన మహాయుతి కూటమి ఒకవైపు, కాంగ్రెస్, ఎన్సీపీ, శరద్ పవార్, శివసేన, ఉద్ధవ్ల మహావికాస్ అఘాడీ కూటమి మరోవైపు పోటీ పడుతున్నాయి. ఈ పోరులో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మెరుగైన ఫలితాలను సాధిస్తుందని సర్వే వెల్లడించింది. ఓట్ షేర్ ప్రకారం బీజేపీకి 25.8%, 18.6% కాంగ్రెస్ కి, ఠాక్రే శివసేనకి 14.2%, షిండే శివసేనకు 14.2%, అలాగే 2 ఎన్సీపీ విభాగాలకు 10% ఓట్లు రానున్నట్లు వెల్లడించింది. ఇతరులకు 12.4% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. సీట్ల పరంగా చూస్తే మరోసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించబోతుందని తెలిపింది. మొత్తం మీద 288 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో బీజేపీకి 95 నుంచి 105 సీట్లు వస్తే, శివసేన, షిండే వర్గానికి 19 నుండి 24 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 7 నుండి 12 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక ప్రతిపక్ష మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ కి 42 నుండి 47 సీట్లు, శివసేన ఠాక్రేకి 26 నుండి 31 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్ కి 23 నుండి 28 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక ఇతరులకు 11 నుండి 16 సీట్లు రావచ్చని చెప్పింది. వీటి ప్రకారం చూసుకుంటే మహారాష్ట్రలో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం తప్పదని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం తేరుకొని కొన్ని చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సంక్షేమంపై దృష్టి సారిస్తూ మధ్యప్రదేశ్లో బాగా హిట్ అయిన లాడ్లీ బెహన్ యోజన స్కీమ్ను మహారాష్ట్రలోనూ అమలు చేసింది ప్రభుత్వం. అక్కడి నిరుద్యోగ యువకులకు ఆర్థిక సాయం, స్కిల్ ట్రైనింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. లాడ్లీ బెహన్ యోజన పేరిట మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఈ స్కీమ్ ప్రారంభించారు. ఈ కొత్త స్కీమ్ కింద నిరుద్యోగ యువకులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారి విద్యా అర్హతల ప్రకారం ప్రతి నెల బ్యాంకు ఖాతాల్లో స్టైఫండ్ జమ చేస్తున్నారు. 18 నుంచి 35 ఏళ్లున్న వారు ఈ స్కీమ్ కు అర్హులు. 12వ క్లాస్, ఇంటర్ పాస్ అయిన వారి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారి వరకు అర్హులు. ఈ స్కీమ్ లో భాగంగా ఇంటర్న్షిప్ కింద వివిధ అంశాల్లో స్కిల్స్ పెంచుకునేందుకు గాను ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. 6 నెలల ఇంటర్న్షిప్ కాలంలో అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఇంటర్ పాస్ అయిన వారికి నెలకు 6,000, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసిన వారికి నెలకు 8,000, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి 10,000 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తున్నారు. దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా బీజేపీ మళ్లీ పుంజుకోనుందని తెలుస్తోంది. ఇక హర్యానాలో అయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ హోరాహోరీ పోటీ నెలకొందని మ్యాట్రిజ్ సంస్థ సర్వే చెప్తోంది. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 1న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక మూడోసారి కూడా అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో మ్యాట్రిజ్ సర్వే ప్రకారం ఈ రాష్ట్రంలో బీజేపీకి 37 నుండి 42 సీట్లు, కాంగ్రెస్ కి 33 నుండి 38 సీట్లు, బీజేపీకి 38 సీట్లు, ఇతరులకు 7 నుండి 12 సీట్లు వస్తాయని అంచనా. ఓట్ షేర్ చూస్తే బీజేపీకి 35.2%, కాంగ్రెస్ కి 31.6%, జేజేపీకి 12.4%,
ఇక ఇతరులకు 20.8% వస్తాయని అంచనా వేసింది. ఈ లెక్కన చూసుకుంటే అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో ఇండిపెండెంట్లు కీలకంగా మారనున్నారు. ఇక గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్లో మొత్తం 82 అసెంబ్లీ సీట్లు ఉంటే 81 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక సర్వే ప్రకారం బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతున్నట్లు అంచనా. బీజేపీకి 38 నుండి 43 స్థానాలు, జేఎంఎంకి 19 నుండి 24 సీట్లు, కాంగ్రెస్కి 7 నుండి 12 సీట్లు, ఏజేఎస్యూపీకి 2 నుండి 7 స్థానాలు వస్తాయని, ఇతరులు అలాగే 3 నుండి 8 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఓట్ షేర్ చూస్తే బీజేపీకి 41.2%, జేఎంఎంకి 18.2%, కాంగ్రెస్కి 12.2%, ఏజేఎస్యూపీకి 9.2% ఓట్లు వస్తాయని అంచనా. దీనికి తోడు జేఎంఎంలో కీలక నేత చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో అదే గనుక జరిగితే కమలం పార్టీకి దాదాపు 14 సీట్లలో గెలుపు అవకాశాలు ఎక్కువగా పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కోల్హన్ రీజియన్లో చంపై సోరెన్ కు మంచి పట్టున్న కారణంగా అక్కడ గతంలో వెనుకబడిన బీజేపీకి ఈసారి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఈ రాష్ట్రాలన్నిటిలో బీజేపీ తన నేరేటివ్ సెట్ చేయడంలో కాస్తంత వెనుకబడి ఉంది అంటున్నారు విశ్లేషకులు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్తంత పుంజుకుంది. దశాబ్ద కాలం విపక్ష హోదా కూడా దక్కని ఆ పార్టీకి తొలిసారి ఆ హోదా దక్కింది. దీంతో రాహుల్ గాంధీ తాను అప్పుడే గెలిచానన్నంతగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లో కూడా ఇది బలంగా వెళ్తోంది. ఈ కారణంగా ఎన్నికల సమయంలో ప్రజల మూడును రాహుల్ గాంధీ మార్చగలుగుతారా, లేక బీజేపీ తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచుకుంటుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.